ఏఐవైఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా కోట్రేస్ సంతోష్ కుమార్లు ఎన్నికయ్యారు. రాయదుర్గం పట్టణంలో 2 రోజుల పాటు జరిగిన ఆ సంఘం 20వ జిల్లా మహాసభల్లో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు బుధవారం ఉదయం రాయదుర్గం పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో కోట్రేస్ సంతోష్ కుమార్లు వెల్లడించారు. జిల్లా ఉపాధ్యక్షులుగా శామ్యుయల్, కుల్లాయి స్వామి, దేవేంద్ర, సహాయ కార్యదర్శులుగా వంశీ, ధనుంజయ, మోహన్, కోశాధికారిగా శ్రీనివాస్, అలాగే మరో 40 మంది కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయ్యారని తెలిపారు. ఫిబ్రవరి 6 నుండి 9 వరకు శ్రీకాకుళంలో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. ఆ మహాసభల్లో యువజన సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు కుమార్ నాయక్, తేజ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర మహాసభలో ఫిబ్రవరి 6 నుంచి 9 శ్రీకాకుళంలో జరుగుతున్న నేపథ్యంలో నిన్నటి రోజున అఖిల భారత యువజన సమైక్య అనంతపురం 20వ జిల్లా మహాసభలో ఘనంగా జరుపుకున్నాం. జిల్లా నలుమూలల నుంచి 31 మండలాల నుంచి కూడా యువత అంతా హాజరయ్యారు. పెద్ద ఎత్తున విద్యార్థి లోకం కూడా గలమెత్తింది. పెద్ద ఎత్తున ర్యాలీలో కూడా బహిరంగ సభ కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. రాయదుర్గం పట్టణంలో ప్రతినిధి మహాసభలో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షులుగా కోట్రేస్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా సంతోష్ కుమార్ అయిన నేను, ఉపాధ్యక్షులుగా కళ్యాణదుర్గం నుంచి శామ్యుల్, ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కుల్లాయి స్వామిని, దేవేంద్ర గారిని, జిల్లా సహాయ కార్యదర్శులుగా గుంటకల్ నుంచి వంశీ, రాప్తా నుంచి ధనుంజయ, అనంతపురం నుంచి మోహన్, మరి కోశాధికారిగా అనంతపురం నగర కార్యదర్శి శ్రీనివాస్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. 49 మంది కౌన్సిల్ సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. ఇక్కడ గుంటకల్లు, రాయదుర్గం, అనంతపురం, కళ్యాణదుర్గం, తాడపత్రి, ఉరవకొండ, సింగనమల నుంచి కూడా నాయకత్వాన్ని తీసుకోవడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా నిన్నటి రోజున ఏఐవైఎఫ్ 20వ జిల్లా మహాసభలకు మరి పెద్ద ఎత్తున అన్ని తాలూకాల నుంచి కూడా రావడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి విద్యా సమస్యలు ఏవైతే ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మరి చదువులు అయితేనే వెంటనే ఈరోజు మేము చదువుకుంటే రేపటి రోజున మా చదివే నిరుద్యోగులుగా మరి మా జీవితాలు నాశనం చేస్తుంది. కానీ మా చదువు తగ్గ ఉద్యోగాలు రావంటూ విద్యార్థుల గోడును ఈ మహాసభల్లో మరి వెల్లడించడం కూడా జరుగుతుంది. దీనిపైన ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తూ మరి అనంతపురం జిల్లాలోనే ఏదైనా రాయదుర్గం కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఒక ఇండస్ట్రియల్ హబ్బులు కానీ ఇతర పరిశ్రమలు కానీ ఏర్పాటు చేసి యువతకు రాయలసీమ ప్రతిపాదనలో ఉన్నటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిని ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచన చేయాలని చెప్పేసి అందులో తెలియజేస్తున్నాము. దిగ్విజయంగా మరి ర్యాలీ అయితేనేమి, బహిరంగ సభలు అయితేనేమి, మరి రాయదుర్గం శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు గారు, మరి మా ఏఐవైఎఫ్ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య గారు, సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ గారు, మరి ఏఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులు, మరి జిల్లా స్థాయి నాయకులు, మరి ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి పరచూరి లెనిన్ బాబు, మరి అందరూ కూడా హాజరై పెద్ద ఎత్తున కూడా ఈ మహాసభలో పాల్గొని వారికి ఉన్నటువంటి మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ మరి కేంద్ర ప్రభుత్వ నిరుద్యోగ విద్యార్థి వైఖరాలను ఎండగట్టడం కూడా జరిగింది. మరి ఈ అనంతరం కూడా మరి ఈ రోజున నూతన కమిటీని కూడా వెల్లడించడానికి ఈ విలేకరుల సమావేశం కూడా మరి ఆర్ఎన్బి గెస్టులు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.